దేవుని పరిశుద్ధ నామమున అందరికీ వందనాలండి. బైబిల్ పఠనము 2వ సమూయేలు 3వ అధ్యాయము. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను. సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులెవరనగా అమ్నోను అను అతని జ్యేష్ఠపుత్రుడు యెజ్రెయేలీయురాలగు అహీనోయము వలన పుట్టెను. కిల్యాబు అను రెండవవాడు కర్మెలీయుడగు నాబాలు భార్య అయిన అబీగయీలు వలన పుట్టెను. మూడవవాడైన అబ్షాలోము గెషూరు రాజుకు తల్మాయి కుమార్తెయగు మయాకా వలన పుట్టెను. నాలుగవవాడగు అదోనియా హగ్గీతు వలన పుట్టెను. ఐదవవాడగు షెఫట్య అబీటలు వలన పుట్టెను. ఆరవవాడగు ఇత్రెయాము దావీదునకు భార్యగు ఎగ్లా వలన పుట్టెను. వీరు హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును యుద్ధము జరుగుచుండగా అబ్నేరు సౌలు కుటుంబీకులకు బహు సహాయము చేసెను. అయ్యా కుమార్తె అయిన రిస్పాయను ఒక ఉపపత్ని సౌలుకుండెను. ఆ తండ్రికి ఉపపత్నియగు దానిని నీవెందుకు కూడితివని ఇష్బోషెతు అబ్నేరును అడగగా అబ్నేరును ఇష్బోషెతు అడిగిన మాటకు బహుగా కోపగించుకుని, నిన్ను దావీదు చేత కప్పగింపక నీ తండ్రి అయిన సౌలు ఇంటి వారికిని అతని సహోదరులకును అతని స్నేహితులకును ఈవేళ ఉపకారము చేసిన నన్ను యూదా వారికి చేరిన కుక్కతో సమానముగా చేసి ఈ దినమున ఒక స్త్రీని బట్టి నా మీద నేరము మోపుదువా? యెహోవా దావీదునకు ప్రమాణము చేసిన దానిని అతని పక్షమున నేను నెరవేర్చిన యెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయునుగాక. సౌలు ఇంటి వారి వశము కాకుండా రాజ్యమును తప్పించి దాను మొదలుకుని బెయేర్షెబా వరకు దావీదు సింహాసనమును ఇశ్రాయేళ్ల వారి మీదను యూదా వారి మీదను నేను స్థిరపరచుదునెను. కావున ఇష్బోషెతు అబ్నేరునకు భయపడి ఇక ఏ మాటయు పలకలేకపోయెను. అబ్నేరు తన తరపున దావీదునొద్దకు దూతలను పంపి, ఈ దేశము ఎవరిది? నీవు నాతో నిబంధన చేసిన యెడల నేను నీకు సహాయము చేసి ఇశ్రాయేలు వారందరినీ నీ తట్టు త్రిప్పుదునని వర్తమానము పంపగా దావీదు, మంచిది, నేను నీతో నిబంధన చేసేదను. అయితే నీవు ఒక పని చేయవలను. నా దర్శనమునకు వచ్చినప్పుడు సౌలు కుమార్తెయగు మీకాలును నా యొద్దకు తోడుకుని రావలను, లేదా నీకు దర్శనము దొరకదనెను. మరియు దావీదు సౌలు కుమారుడగు ఇష్బోషెతునొద్దకు దూతలను పంపి ఫిలిష్తీయులలో 100 మంది మందోలను తెచ్చి నేను పెండ్లి చేసుకునిన మీకాలును నాకు అప్పగింపమని చెప్పుడనగా ఇష్బోషెతు దూతలను పంపి లాయిసు కుమారుడగు పల్తీయేలు అను దాని పెనిమిటి యొద్ద నుండి మీకాలును పిలువనంపెను. దాని పెనిమిటి బహూరీము వరకు దాని వెనుక ఏడ్చుచూ రాగా అబ్నేరు నీవు తిరిగి పొమ్మనెను గనుక అతడు వెళ్ళిపోయెను. అంతలో అబ్నేరు ఇశ్రాయేలు వారి పెద్దలను పిలిపించి, దావీదు మిమ్మును ఏలునని మీరు ఇంతకు మునుపు కోరితిరి కదా. నా సేవకుడైన దావీదు చేత నా జనులకు ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతిలో నుండి వారి శత్రువులందరి చేతిలో నుండి విమోచించుదునని యెహోవా దావీదును గూర్చి సెలవిచ్చియున్నాడు గనుక మీ కోరిక నెరవేర్చుకునుడని వారితో చెప్పెను. మరియు అబ్నేరు బెన్యామీనీయులతో అలాగున మాట్లాడిన తరువాత హెబ్రోనుకు వచ్చి ఇశ్రాయేలు వారి దృష్టికిని బెన్యామీనుల వారందరి దృష్టికిని ప్రయోజనమైన దానిని దావీదునకు పూర్తిగా తెలియజేసెను. అందు నిమిత్తమై అబ్నేరు 20 మందిని వెంట పెట్టుకుని హెబ్రోనులోనున్న దావీదునొద్దకు రాగా దావీదు అబ్నేరుకును అతని వారికిని విందు చేయించెను. అంతటా అబ్నేరు, నేను పోయి ఇశ్రాయేలు వారందరినీ నా ఏలిన వాడగు నీ పక్షమున సమకూర్చి వారు నీతో నిబంధన చేయునట్లును నీ చిత్తానుసారముగా నీవు రాజరికము వహించి కోరిన దాని అంతటి మీద ఏలునట్లును చేయుదునని దావీదుతో చెప్పి దావీదునొద్ద సెలవు పుచ్చుకుని
సమాధానముగా వెళ్ళిపోయెను. పిమ్మట దావీదు సేవకులను యోవాబును బందిపోటు నుండి బహు విస్తారమైన దోపుడు సొమ్ము తీసుకుని రాగా అబ్నేరు హెబ్రోనులో దావీదునొద్ద లేకపోయెను. దావీదు అతనికి సెలవిచ్చి ఉన్నందున అతడు సమాధానముగా వెళ్ళిపోయి ఉండెను. అయితే యోవాబును అతని యొద్దనున్న సైన్యమును వచ్చినప్పుడు నేరు కుమారుడగు అబ్నేరు రాజునొద్దకు వచ్చిననియు రాజు అతనికి సెలవిచ్చి పంపిననియు అతడు సమాధానముగా వెళ్ళిపోయిననియు తెలుసుకుని యోవాబు రాజునొద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు ఏమి చేస్తివి? అబ్నేరు నీ యొద్దకు వచ్చినప్పుడు నీవెందుకు అతనికి సెలవిచ్చి పంపివేస్తివి? నేరు కుమారుడగు అబ్నేరును నీవెరుగువా? నిన్ను మోసపుచ్చి నీ రాకపోకలన్నిటినీ నీవు చే సమస్తమును తెలుసుకున్నటికే అతడు వచ్చినని చెప్పి దావీదునొద్ద నుండి బయలువెడలి అబ్నేరును పిలుచుటకై దూతలను పంపెను. వారి పోయి సిరాయును బావి దగ్గర నుండి అతన్ని తోడుకుని వచ్చిరి. అతడు వచ్చిన సంగతి దావీదునకు తెలియక ఉండెను. అబ్నేరు తిరిగి హెబ్రోనుకు వచ్చినప్పుడు సంగతి ఎవరికినీ వినబడకుండా గుమ్మము నడుమ ఏకాంతముగా అతనితో మాట్లాడవలనని యోవాబు అతని పిలిచి, తన సహోదరుడగు ఆసాహేలు ప్రాణము తీసినందుకై అతన్ని కడుపులో పొడవగా అతడు చచ్చెను. ఆ తరువాత ఈ సమాచారము దావీదునికి వినబడినప్పుడు అతడు అనుకున్నదేమనగా, నేనును నా రాజ్యమును నేరు కుమారుడగు అబ్నేరు ప్రాణము తీయటి విషయంలో యెహోవా సన్నిధిని ఎప్పటికినీ నిరపరాధులమే. ఈ దోషము యోవాబు మీదను అతని తండ్రికిని పుట్టిన వారందరి మీదను మోపబడెను గాక. యోవాబు ఇంటి వారిలో స్రావము గలవాడైనను, కుష్ఠిరోగి అయినను, కర్ర పట్టుకుని నడుచువాడైనను, ఖడ్గము చేత కూలువాడైనను, ఆహారము లేనివాడైనను ఉండకపోవుడు గాక అనెను. అలాగున యోవాబును అతని సహోదరుడైన అబీషైను అబ్నేరు గిబియోను యుద్ధమందు తమ సహోదరుడైన ఆసాహేలును చంపిన దాన్ని బట్టి అతని చంపిరి. దావీదు మీ బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకుని అబ్నేరు శవమునకు ముందు నడుచుచు ప్రలాపము చేయడని యోవాబునకును అతనితోనున్న వారందరికీ ఆజ్ఞ ఇచ్చెను. రాజును స్వయముగా పాడి వెంట నడిచెను. వారు అబ్నేరును హెబ్రోనులో పాతిపెట్టగా రాజు అబ్నేరు సమాధి దగ్గర ఎలుగెత్తి ఏడ్చెను. జనులందరూ ఏడ్చిరి. మరియు రాజు అబ్నేరును గూర్చి శోక కీర్తన ఒకటి కట్టెను. ఎట్లనగా, అబ్నేరు నీచుడొకడు చచ్చునట్లుగా నీవు చావదగునా? నీ చేతులకు కట్లు లేకుండగను, నీ కాళ్లకు సంకెళ్ళు వేయబడకుండను దోసకారి ఎదుట ఒకడు పడినట్లు నీవు పడితివే. రాజు ఈలాగన కీర్తన ఎత్తి పాడగా జనులందరూ విని మరీ ఎక్కువగా ఏడ్చిరి. ఇంకా వెలుగున్నప్పుడు జనులు దావీదునొద్దకు వచ్చి భోజనము చేయమని అతన్ని బతిమాలగా, దావీదు ప్రమాణము చేసి, సూర్యుడు అస్తమింపక మునుపు ఆహారమైనను నేను రుచి చూచిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయునుగాకనెను. జనులందరూ ఆ సంగతి గ్రహించినప్పుడు సంతోషించిరి. రాజు చేయనదంతయు జనులందరి దృష్టికి అనుకూలమైనట్లు అదియు వారి దృష్టికి అనుకూలమాయెను. నేరు కుమారుడైన అబ్నేరు చంపుట రాజు ప్రేరేపణ వల్లైనది కాదని ఆ దినమున జనులందరికీ ఇశ్రాయేలు వారందరికీ తెలియబడెను. పిమ్మట రాజు తన సేవకుల్ని పిలిచి వారితో ఇలాగూ సెలవిచ్చెను. నేటి దినమున పడిపోయిన వాడు ఇశ్రాయేలు వారిలో ప్రధానుడనియు పెద్దలలో ఒకడనియు మీకు తెలిసేయున్నది. పట్టాభిషేకము నొందిన వాడినైనను నేడు నేను బలహీనుడనైతిని. సెరూయ కుమారులైన ఈ మనుష్యులు నాకంటే బలము గలవారు. అతడు జరిగించిన దుష్క్రియలను బట్టి యెహోవా కీడు చేసిన వానికి ప్రతి కీడు చేయునుగాక.